ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గొప్ప వాగ్దానంతో దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏదైతే కార్యము నీ జీవితంలో గొప్ప కార్యము జరగవలసిందో దాని కొరకు నువ్వు ఆలస్యమైనా కూడా ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. లేదంటే క్షణిక కాలమైన ఉపశమనాల కోసము, క్షణికమైన యొక్క తొందరపాటుతో మనము నిర్ణయాలు తీసుకొని వెళ్తున్నట్లయితే మన జీవితంలో అనేకమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైతే విశ్వాస జీవితంలో ఓపిక పట్టుకుని దేవునికి కృప కొరకు, ఆయన వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తారో, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు అవమానాలు వచ్చినా ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు తప్పక గొప్ప కార్యము జరిగిస్తాడని ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. ఆమేన్.